కనకదుర్గమ్మ ఒక గొర్రెల కాపరిని బండరాయిలాగా మారిపో అని ఎందుకు శపించిందో మీకు తెలుసా? విజయవాడకు దగ్గరలో మొగల్రాజపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద కొండ కూడా ఉంది. అయితే రాత్రైతే చాలు ఆ కొండపై నుండి గజ్జెల శబ్దాలు, అలాగే అరుపులు వినిపించేవి. దాంతో ఆ పల్లె ప్రజలు కొండపై దుర్గమ్మ వెలసింది అని ఆ కొండవైపు వెళ్ళడానికి భయపడేవారు. కాని ఆ ఊర్లో ఉన్న రామయ్య అనే ఒక గొర్రెల కాపరి కొంచెం ధైర్యం తెచ్చుకొని దుర్గమ్మను చూద్దామని గొర్రెలను తోలుకుంటూ కొండపైకి వెళ్తుంటాడు. అప్పటికి దాదాపు చీకటి పడుతోంది. దానికి తోడు భారీ వర్షం కురుస్తోంది. ఆ సమయంలో ఒక అమ్మాయి ఎర్రచీర కట్టుకుని అతని దగ్గరకు వచ్చి నవ్వుతూ, "ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడుగుతుంది. "ఈ కొండమీద అమ్మవారు వెలిసిందని మా గూడెం వాళ్ళు చెప్పారు. అందుకే ఆ అమ్మవారిని చూద్దామని కొండపైకి వెళ్తున్నా" అని చెబుతాడు. దానికి ఆ అమ్మాయి నవ్వుతూ, "అమ్మవారు కనిపిస్తే ఏం చేస్తావు?" అని అడుగుతుంది. దానికి అతను, "నేను పుట్టుకతోనే పేదవాడిని, చాలా కష్టాలు పడుతూ పెరిగాను. అందుకే అమ్మవారు కనిపిస్తే కొంచెం ధనం అడుగుతాను" అని చెప్పాడు. ఆ అమ్మాయి నవ్వుతూ, "ఆ అమ్మవారు చాలా భయంకరమైనది. నువ్వు ఊరికే ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు? నీకు ధనం కావాలి అంతే కదా. ఇదిగో ఈ మూట నిండా బంగారు నాణేలు ఉన్నాయి. ఇక నీ ప్రయాణాన్ని ఆపేసి వీటిని తీసుకెళ్ళు. కాకపోతే 2 షరతులు. ఈ ధనాన్ని నేనిచ్చినట్టు ఎవరికీ చెప్పకూడదు. అలాగే కొండ దిగేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. అలా జరిగితే మాత్రం నువ్వు ఒక రాయిలా మారిపోతావు" అని చెప్తుంది. దానికతను, "ఓ అలాగే" అని ఆ మూటను తీసుకుని కిందకు బయలుదేరుతాడు. కాసేపటికి ఎవరో వెనుక నుండి పిలుస్తున్నట్టు వినబడుతుంది. ఎవరు అని చెప్పిన మాట మర్చిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, ఆయన ఒక శిలలా మారిపోతాడు. అతని కోసం ఇంట్లో తన భార్య ఎదురు చూసి చూసి నిద్రపోతుంది. తన భర్త ఆమె కలలోకి వచ్చి జరిగిందంతా చెప్తాడు. అలాగే కొండమీదికి వెళ్ళి అమ్మవారికి అందరూ పూజలు చెయ్యండి అని చెప్తాడు. మరుసటి రోజు తన భార్య వాళ్ళ గ్రామ ప్రజలందర్నీ తీసుకుని కొండమీదకు వెళ్తుంది. అక్కడ నిజంగానే తన భర్త యొక్క శిల ఉంది. గొర్రెల కాపరికి ధనమిచ్చింది కాబట్టి ఆ కొండను ధనకొండ అని ఇప్పటికీ పిలుస్తారు. జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.